Hello students, AP TET Mathematics lo previous year question. If the radius of the circle has been increased by 20%, then increased percentage of area అన్నాడు. సో ఇక్కడ r is equal to 100 తీసుకుంటాను, r1. సో r2 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి సెకండ్ రేడియస్ ఎంత అయిపోతుంది, 120 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఏరియా ఆ a1 is equal to ఎంత అవుతుంది, పై r1 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు పై ఇంటూ 100 స్క్వేర్ అవుతుంది. సెకండ్ ఏరియా, సెకండ్ సర్కిల్ ఏరియా ఏమవుతుంది, పై r2 స్క్వేర్, దట్ ఈస్ పై ఇంటూ 120 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఒక్కసారి మనము అబ్జర్వ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ a1/a2 మనం క్యాలిక్యులేట్ చేయాలి, లేదా a2/a1 క్యాలిక్యులేట్ చేయాలి. సో పై 120 ఇంటూ 120 బై పై ఇంటూ 100 ఇంటూ 100, పై క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి, 144/100 a2/a1. అంటే a1 100 ఉంటే a2 144 ఉంటుంది. అంటే ఎంత పర్సెంట్, 100లో ఎంత ఎక్కువ ఉందమ్మా, 44% ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.